జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హైడ్రా ప్లస్ పాయింట్ కాబోతుందా? ఇప్పటివరకు హైడ్రా చేపట్టిన వివిధ కార్యక్రమాలు కాంగ్రెస్ సర్కార్కు కలిసొచ్చేనా? కొత్తగా బస్తీతో దోస్తీ కాన్సెప్ట్ లక్ష్యం ఏంటి? హైడ్రా అధికారులే నేరుగా బస్తీ ప్రజల వద్దకు వెళ్ళి సమస్యలు తెలుసుకునే కార్యక్రమాన్ని హస్తం సర్కార్ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుందా? హైడ్రాతో స్వామి కార్యం స్వకార్యం పూర్తవుతుందని కాంగ్రెస్ భావిస్తుందా? వాచ్ ది స్టోరీ. మరో వినూత్న కార్యక్రమంతో హైడ్రా. బస్తీతో దోస్తీ అనే కాన్సెప్ట్. హైడ్రాపై ప్రజల్లో నమ్మకం పెంచే ప్రయత్నం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు హైడ్రా ప్లస్ కానుందా? హైడ్రా చేపట్టిన వివిధ కార్యక్రమాలు కాంగ్రెస్కు కలిసొచ్చేనా? రావడంతోనే గ్రేటర్ పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేతలతో హడలెత్తించింది హైడ్రా. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే తొలినాళ్లలో కాస్త దూకుడు ప్రదర్శించింది. చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు తెలిస్తే చాలు బుల్డోజర్లను నడిపించింది. ఈ క్రమంలో పలు పేదల ఇండ్లను సైతం నేలమట్టం చేయడంతో కొంత వ్యతిరేకతను మూటగట్టుకుంది. అయితే ఇప్పటికీ హైడ్రాను సమర్థించే వాళ్లు కూడా ఉన్నారు. ఎవరికి వారు చెరువులు, నాలాలను ఆక్రమిస్తే వర్షం వచ్చినప్పుడు ముంపునకు గురికాక ఏం జరుగుతుంది అనేవాళ్లు కూడా ఉన్నారు. ఏదేమైనా ప్రజల నుంచి కొత్త విమర్శలతో ఇప్పుడు హైడ్రా తన రూట్ని మార్చుకుంది. గతంలో కూల్చడమే పనిగా పెట్టుకున్న ఈ సంస్థ ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి ముందుకు సాగే వినూత్న కార్యక్రమాలు చేపడుతుంది. ప్రజల సమస్యలపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. హైడ్రా ఏర్పాటై సంవత్సరమే అయినా విపరీతమైన క్రేజ్ వచ్చింది. కొంతమంది ఈ పేరు వింటే ఆనందపడితే కొంతమందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటివరకు 500 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను హైడ్రా కాపాడింది అంటే ఏ స్థాయిలో పనిచేశారో అర్థం చేసుకోవచ్చు. అయితే అదే సమయంలో హైడ్రాపై విమర్శలకు కొదవేలేరు. బడాబాబుల జోలికి వెళ్లరని, కేవలం చిన్న మధ్యతరగతి వారిని మాత్రమే టార్గెట్ చేస్తారని విమర్శలున్నాయి. అయితే కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని ప్రజల్ని రెచ్చగొట్టి హైడ్రాపై వ్యతిరేకత పెంచుతున్నారని చాలా రోజులుగా హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే హైడ్రా సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. అదే బస్తీతో దోస్తీ అనే కాన్సెప్ట్. దీని ద్వారా బస్తీల్లోకి వెళ్లటం, ప్రజల సమస్యలు పరిష్కరించి వాళ్లకు హైడ్రాపై నమ్మకం పెంచే ప్రయత్నం చేయటం. ఇప్పటికే ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా గ్రేటర్ పరిధిలోని 750 బస్తీలకు వెళ్లనున్నారు హైడ్రా కమిషనర్ అండ్ టీం. హైడ్రా తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్కు జీహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేటర్ల సంఖ్యాబలం చాలా తక్కువ. ఇప్పుడున్న వారిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారు కూడా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారే. దీంతో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని చేస్తోంది. మరో 6 నెలల్లో పాలక మండలి గడువు ముగుస్తుండటంతో ఇప్పుడు ఆ పార్టీకి హైడ్రా బస్తీతో దోస్తీ కార్యక్రమంతో కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బస్తీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ కార్యక్రమం వల్ల తమకు లాభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ కార్పొరేటర్లు సైతం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని తెలుస్తోంది. అధికారికంగా హైడ్రా కార్యక్రమమే అయినా ప్రభుత్వ విజన్ ప్రజలకు అర్థమయ్యేలా చేయటం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బస్తీల్లో నీరు నిలిచిపోవటం, డ్రైనేజీ తదితర సమస్యలు ఉండటంతో హైడ్రా వాటిని పూర్తి చేస్తే ప్రభుత్వానికి పేరొస్తుందని, అది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపయోగపడుతుందని అధికార పక్షం భావిస్తోంది. హైడ్రా బస్తీతో దోస్తీ కార్యక్రమం ద్వారా స్వామి కార్యం స్వకార్యం పూర్తవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హైడ్రా తలపెట్టిన ఈ కార్యక్రమం వల్ల కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చెరువులు, కుంటలు కబ్జాకు గురి కావటం వల్ల చిన్న చినుకు పడిన రోడ్లు, కాలనీలు, బస్తీలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చింది అని బస్తీల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయనున్నారు. బడా ఆక్రమణదారుల విషయంలో మాత్రమే హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుందని, ఆక్రమణల వల్ల ఒకవేళ సామాన్యులు ఉండే ఇల్లు తొలగించాల్సి వస్తే ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత మాత్రమే తొలగిస్తామనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా తీసుకువెళ్తున్నారు. దీనివల్ల హైడ్రాపై భయం తొలగడంతో పాటు ప్రభుత్వంపై సానుకూల దృక్పథం ఏర్పడే అవకాశం ఉంది. తెలుసో తెలియకో నాలాలపై జరిగిన నిర్మాణాల పట్ల తీసుకుంటున్న చర్యలను సైతం వివరించనున్నారు. రానున్న 6 నెలల్లోపే అన్ని బస్తీల్లో హైడ్రా కమిషనర్ స్వయంగా తిరిగి హైడ్రా ప్రాముఖ్యత, ప్రభుత్వం హైడ్రాను ఎందుకు ఏర్పాటు చేసిందో తెలియజేసే ప్రయత్నం చేయనున్నారు. అందుకు తగ్గ షెడ్యూల్ని కూడా సిద్ధం చేసుకున్నట్టు టాక్.
హైడ్రా బస్తీతో దోస్తీ కార్యక్రమం వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రజలతో తమ దోస్తీని పెంచుకునేందుకు బాగా ఉపయోగపడనుంది. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ నేతలు ఏ స్థాయిలో వినియోగించుకుంటారో వేచి చూడాల్సిందే.